లేరు, ఎవరు మనల్ని ఏమీ చేయలేరని. అలాంటప్పుడు నువ్వు మహోన్నతుడైన ఆ దేవాది దేవుని రెక్కల కిందనే నువ్వు ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఎంతమంది ఈ సంవత్సరంలో నీ మీద ఎన్ని నిందలు, అవమానాలు, దూషణలు ఎంతగా వేసినారు. అయినా నువ్వు జయించుకొని నిలబడినావు అంటే అర్థం ఏంటంటే ఆయన రెక్కల కింద నువ్వు ఉండవు కాబట్టి. హల్లెలూయా. ఆయన రెక్కల్ని ఆశ్రయం చేసుకున్నావు కాబట్టి. లేకుంటే చాలామంది ఆ మనో దుఃఖము, ఆ బాధలకే కృంగిపోయి కొత్త కొత్త రోగాలు తెచ్చుకున్న జనాలు ఉన్నారు. నెమ్మది లేక నిద్ర లేకుండా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం మాత్రము ఇలా ఉన్నాము. దానికి కారణం ఏంటంటే మహోన్నతుడైన దేవుని రెక్కల్ని మనము ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి. గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాలు దాటిపోతూ ఉంటాయి, సంవత్సరాలు వస్తూ ఉంటాయి. సంవత్సరాన్ని మించిన భక్తి సంవత్సరంలో పెరగాలి. హల్లెలూయా. ఏం కావాలా? సంవత్సరాలు వస్తూ ఉంటాయి, సంవత్సరాలు పోతూ ఉంటాయి. నెంబర్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? మనం ఏం చేయాలా? మన భక్తి కూడా ఏమవ్వాలా? నీకు ఇంక్రీజ్ అవ్వాలా? సారీ, ఇందాకేమైంది? నెంబర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సరే, ఏమైంది? ఇంక్రీజ్ అవుతుంది. 25 ఏమవుతుంది? 26 ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే అవుతుందా కదా? 24కి వస్తున్నామా? లే అలా 25 నుంచి మనం ఏం చేస్తున్నాం? 26లోకి అడుగు పెడుతున్నాం. 24లోకి అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ భక్తిని నిర్లక్ష్యం చేసుకోవచ్చు. కానీ దేవుడిచ్చిన ఆయుష్ కాబట్టి ఒక సంవత్సరం దాటి ఒక సంవత్సరంలో మనం పెరుగుతూ ఇంక్రీజ్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నీ భక్తి జీవితం పెరగాలి, ప్రార్థన జీవితం పెరగాలి, స్తుతించే జీవితం పెరగాలి. అన్నీ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి, అన్నీ పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు మహోన్నతుడైన ఆ దేవుని రెక్కల్ని నువ్వు ఆశ్రయం చేసుకున్నావు ఈ సంవత్సరం అంతా. ఇప్పుడు ఏం చేయాలా? ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ప్రతిదానికి ఏం చేయాలా? ఆయన రెక్కల కిందకి రావడానికి, ఆశ్రయం చేసుకోవడానికి నువ్వు సిద్ధపడతా ఉండాలి. ఇన్ని రోజులు దేవుని రెక్కల్ని ఆశ్రయించుకున్నా, అయినా నాకేదో అటు ఇటు అవుతున్నా అని చెప్పి వెనక్కి వేయడానికి కాదు. ఒక సంవత్సరం దాటి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు దేవునితో ఉన్న సహవాసము ఇంకా అధికం అవ్వాలి. అదే ఒక్క సంవత్సరం దాటాలంటే 365 రోజులు. 365 రోజులు నీకెన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా నీకు తోడుండి, దగ్గరుండి, నీకు స్పష్టపరుస్తూ, మంచిగా నీతో నడిపిస్తూ, నీకు సమస్తం టయానికి ఏమి కావాలో సమృద్ధి దయచేసి ఎవరి దగ్గర చేయి చాచకుండానే నీకు అన్ని చేసిన దేవుని బట్టి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమొచ్చినాయి అనే మాట ఎప్పుడు అనద్దు. నేను ఎవరి దగ్గర చేయి దాచుకున్న దేవుడు నన్ను నిలబెట్టినాడు అంతే. దేవుడు నాకు సమృద్ధి ఇచ్చినాడు, కష్టపడడానికి శక్తిని ఇచ్చినాడు. ఎంతమంది అనారోగ్యం ఉండి కష్టపడలేని పరిస్థితి, కానీ మనకి కష్టపడడానికి శక్తిని ఇచ్చినాడు, బలముని ఇచ్చినాడు. ఆయన రెక్కల్ని ఆశ్రయం చేసుకున్నావు కాబట్టి ఈ నూతన సంవత్సర తీర్మానం, దేవా ఇంకా నీ రెక్కల్ని నేను ఆశ్రయము చేసుకోవాలి. అక్కడక్కడ సమస్య రాగానే భయపడడానికి దేవుడు నన్ను పిలవలేదు, సమస్య రాగానే కుంగిపోవడానికి దేవుడు నన్ను పిలవలేదు. ప్రతి వెంటనే ఏం చేయాలా? ఆయన రెక్కల్ని నేను ఆశ్రయించాలి. చూద్దామా? కీర్తనలు 91:1. మహోన్నతుడిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్వయించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడు. ఎవరు? నేను నమ్ముకొనిన నా దేవుడు. ఆ దేవుని ఆశ్రయించుకున్నప్పుడు ఏమవుతుంది? 3వ వచనం, వేటగాడి ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ప్రతి వేటగాని పరిస్థితిలో నుంచి ఆయనను విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించు. ఈ సంవత్సరం అన్ని దాటినావంటే ఆయన నీ సొంత శక్తి. ఆయన ఎవరు? జీవం కలిగిన దేవుడు. ఆయన ఎవరు? మహోన్నతుడు. ఆయన ఎవరు? సైన్యంలో అధిపతి అయిన దేవుడు. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆ గొప్ప దేవుని నువ్వు ఆశ్రయంగా
చేసుకున్నావు కాబట్టి ఏ తెగులు, నాశనకరమైన తెగులు ఏది రాకుండా దేవుడు నిన్ను రక్షిస్తూ వచ్చినాడు. అలాగే ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. ఎవరో రెక్కల కింద నువ్వు లేవు. ఈరోజు నువ్వు జయిస్తున్నావు కారణం ఏంటంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. ఆయన రెక్కలే నీకు ఆశ్రయమైంది కాబట్టి ఈరోజు నువ్వు సంతోషంగా ఈ 25 చివరి ఆదివారం దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర నిలబడడానికి దేవుడు నీకు కృప చూపించినాడు. 25 సంవత్సరం ఈ చివరి ఆదివారం కాబట్టి దేవుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది? కీర్తన చదువుతా 128 కీర్తనలు 128వ కీర్తన. ఎలా ఉండాలి? ఆశ్రయిస్తున్న మనము 121వ కీర్తన 121. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగు. ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. హల్లెలూయా. ఇదేంది? రెక్కల్ని ఆశ్రయించుకున్న మనం ఏం చేయాలా? కొండల తట్టున కనులెత్తుచున్నాను. ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుందని? నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునంటే యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. ఎక్కడి నుంచి కాదు, నువ్వు ప్రతి దానికి చేతులు దాచాల. అయ్యా నీ సహాయం నాకు దయచేయి, పరిశుద్ధాత్మ నీ సహాయం నాకు దయచేయి, పరిశుద్ధాత్మ నీ సహాయం దయచేయి. సహాయం దయచేసేంత వరకు నేను నీ రెక్కల్ని ఆశ్రయిస్తాను అంట. ఏం చేయాలా? రెక్కల కింద పక్కకు పోయినావా? ఇందాక మనం పాడుకున్నాం ఏంది? యుద్ధము యెహోవాది, అపవాది వేయుచున్న బాణము. తప్పించుకోవాలంటే ఆయన రెక్కల కిందకి వస్తేనే తప్పించుకుంటాం. ఆయన రెక్కల కింద ఉంటేనే తప్పించుకుంటాం. ఆయన రెక్కల కింద మనం నిలబడితేనే మనం అన్ని తప్పించుకోగలుగుతాం. ఈరోజు 91 క్రితం చదివిన దానికి ఏంటంటే అసలు ఏంటంటే నిజం కరెక్ట్ సమయంకి వచ్చింది. ఎందుకంటే గడిచిన సంవత్సరం అంతా ఆయన రెక్కల కింద మనం ఆశ్రయించినాం కాబట్టి ప్రతిదీ తప్పించుకోగలిగినాం. హల్లెలూయా. భక్తి జీవితం ఇప్పుడు ఉంది కాబట్టి తప్పించుకోగలిగినాం. ఇప్పుడు ఏం చేయాలి? భక్తి జీవితం పెరగడం సిద్ధం అవ్వాలి. 25 నుంచి 26 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి భక్తి జీవితాన్ని కూడా పెరగాలి. అంతే. అయ్యో చాలా భక్తి అయిపోయింది నువ్వు చెప్పడం కాదు. మనం ఎప్పుడు అనుకోవాలి మన భక్తి జీవితం తక్కువే. సంవత్సరం దాటి సంవత్సరం వెళ్తున్నామంటే మన ఇంకా ఈ నూతన సంవత్సరంలో మన ప్రార్థన, మన విశ్వాసం, దేవుని ఆనుకోవడం, వెంటనే ఆయన రెక్కల కిందికి. ఎలా అంటే యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. భూమి ఆకాశమును సృజించిన వారికి మనకి ఏమన్నా కొదువ చేయడము కష్టమవుతుందా? ఏం కష్టం కాదు. కానీ ఏంటంటే మనము ఆయన రెక్కల్ని ప్రతి క్షణం ఆశ్రయించుకోకుండా కృంగిపోవడం వలన మనం ఏం చేయలేకపోతున్నాం? జయించలేకపోతున్నాం. అందుకే యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుందని నేనేం చేయాలి? ఇప్పటి నుంచి ఆయన రెక్కల్ని ఆశ్రయించాలి. ఎందుకంటే నాశనకరమైన తెగులు ఏది కూడా ఇంతవరకు అంటకుండా కాపాడినవాడు ఇంకా కూడా అంటకుండా కాపాడుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సహాయం కోసమే. ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం? కొండల తట్టు నా కనులెత్తుచున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే. యెహోవా వలనే నాకు సహాయం దొరుకుతుంది. ఎట్లాంటి గొప్ప దేవుడు ఆయన! భూమి ఆకాశంను సృజించిన వాడు ఆయన. సమస్త ఈ భూమిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయగలిగిన వాడు. ఈ భూమిని అంతా సృష్టించినంతా ఆయనే. ఆయన నోటి మాట కలిగినప్పుడు ఆయన సమస్తం ఇయ్యగలిగిన వాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ దినాల్లో మన భక్తి ఏమవ్వాలి? పెరగాలి. మన విశ్వాసం ఏమవ్వాలి? పెరగాలి. నేను ఒక మాట అంటాను, మన భక్తి పెరిగే కొద్దీ మన నోటి మాట మన ఆధీనంలో ఉంటుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్త. భక్తి విశ్వాసం పెరుగుతుందంటే చాలా ప్రతి మాటకు భయపడుతూ ఉంటాం. అది భయపడటము లేదు అంటే
ఏమవుతుంది? వ్యక్తిగతమైన ఏమంటారు దాన్ని, ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి, పవర్ ఎక్కువ అయిపోతుంది అంటారు. ఇంక అంతే. ఇంకా కానీ ఏంటంటే మన విశ్వాసం ఎప్పటికన్నా నెక్స్ట్ ఏమవ్వాలి? విశ్వాసం పెరగాలి, ప్రార్థన పెరగాలి, స్తుతించడం పెరగాలి, నిరీక్షించడం పెరగాలి. ఇప్పుడు ఇచ్చిన దానికన్నా రెట్టింపిస్తారని నమ్మాలి. ఈ సంవత్సరం వరకు నాకేమి తక్కువ చేయలేదు. ఏ సమయానికి ఏది అవసరమో నాకు దేవుడు ఇచ్చినాడు అనగలిగి చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు ఇచ్చిన వారు ఇప్పుడు ఏమైతుంది? ఇంకా రెట్టింపు ఇస్తాడు. నెంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే మనం కూడా ఏమవుతున్నాం? ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువే పొందుకోబోతున్నాం. ఆయుష్ పెరిగిందంటే గొప్ప ఆశీర్వాదాలుగా దేవుడు చేస్తాడు. బైబిల్ ఒక మాట ఉంది, దేవుని ప్రేమించేవాడినంట, ఇది వచ్చిన వాళ్ళకే, రాని వాళ్ళకైతే నేను ఏం సంబంధం లేదు, వచ్చిన మనకు మాత్రమే. సామెతలు 8:21. ఈ వాగ్దానం ఎవరికంటే మనకు మాత్రమే. అలా ప్రేమిస్తూ నిలబడితే మాత్రం దేవుడు మనల్ని ఈ కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. సామెతలు 8:21 చదువుదాం. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఆమేన్. ఆస్తికర్తలుగా చేయుదును. రాసేసుకోండి, బైబిల్ ఖచ్చితంగా రాసేసుకోవాలి. ఏం భయపడదు. ఎందుకంటే ఇంతకు మనం చదువుకున్నాం, 91 కీర్తన దేనికి సూచన? మహోన్నతుని రెక్కలు మనము ఆశ్రయం చేసుకున్నాం కాబట్టి దినాన. ఇప్పుడు మనం కూడా ఏంది? మహోన్నతుడుగా దేవాది దేవుని రెక్కలను ఆశ్రయం చేసుకుని సంవత్సరం దాటాము, ఇంకా కూడా దాటబోతున్నాం. రెక్కలను ఆశ్రయం చేసుకున్న మనం ఏం చేయాలా? ఒకటే చూపు, కొండల తట్టు ఆయన వైపు చూస్తూ, ఎక్కడి నుంచి సహాయం దొరుకుతుంది? భూమి ఆకాశం సృజించిన సృష్టికర్తను బట్టి నాకు సహాయం దొరకబోతుంది. చెప్పాలా? భూమి ఆకాశము సృజించిన సృష్టికర్త దేవుని బట్టి నాకు సహాయం దొరకబోతుంది. ప్రతి విషయంలో కూడా అంతే. భయపడవద్దు, నిందలు వస్తాను భయపడవద్దు. భూమి ఆకాశము సృజించిన సృష్టికర్త వల్ల నేను ఇది తప్పించుకోబోతున్నా. వేసినంత మాత్రం చేసినట్ట భయపడతా కూర్చుంటే వారు ఇంకా 10 వచ్చేస్తారు మన మీద. ఏం భయపడవద్దు. దేవుడు ఒకటే మాట ఇచ్చినా నీకు, నన్ను ప్రేమించు వారిని. హల్లెలూయా. ఆమేన్. ఎవరిని ఆస్తికర్తలుగా చేస్తానన్నారు? నన్ను ప్రేమించిన వారు. దేవుని ప్రేమించిన వారు ఏం చేస్తారు? ఎప్పుడు ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు ప్రేమించే వాళ్ళు వేరే వాళ్ళ సహాయం కోసం ఎదురు చూస్తారు, దేవుని సహాయం కోసం ఎదురు చూస్తారు. దేవుని సహాయం కోసం ఎదురు చూస్తారు. తిడుతుంటే బాధపడతా కూర్చుంటారా? దేవుడు ఒక సమయంలో నిలబడతా నిరీక్షణతో ఉంటారు. ఇదే మనకు కావాలి ఇప్పుడు, గొప్ప నిరీక్షణ. దేవుని ఎవరు? నన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తున్నారు? చెప్పండి. నేను దేవుని ప్రేమించుచున్నాను. చెప్పాలి. దేవుడు నన్ను ఆస్తికర్తలుగా చేయుచున్నాడు. హల్లెలూయా. రాసేసుకోవాలి అంతే. నమ్మాలా, రాసుకోవాలా, వచ్చిన మనకి మాత్రమే. ప్రతిదిన ఎవరికి ఏం చెప్పకండి విషయం, అవసరం లేదు. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎంత అవసరమో పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు నింపబోతున్నాడు. 2 బ్యాలెన్స్ వస్తున్నాయి, ఏమి తక్కువ కాదు. సమృద్ధి ఇప్పుడు ఉన్న దానికంటే నూతన సంవత్సరంలో దేవుడు మనకి రెట్టింపు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళకి ఇవ్వబోతున్నారు? ఆయన రెక్కల్ని ప్రతి క్షణం ఆశ్రయించే వాళ్ళకి. రెక్కల్ని ఆశ్రయించే వాళ్ళు ఏం చేస్తారంటే, రెక్కల్ని ఆశ్రయించని వారు బాగినాగా 10 మంది ఫోన్లు, అమలక ముచ్చట్లు, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, లేకుంటే పక్కింటికి పోయి మాకు ఈ కష్టం ఎవరికో అంటే ఎవరికి దేవుడు చెప్పమన్నారంటే ఆలోచనకర్తలకు చెప్పమన్నారు. కానీ నీ ప్రతి బాధ దుఃఖం అంతా అందరూ చెప్పాలి. దేవునితో చెప్పాలా? దేవుని ఆనుకున్న ఒక్కరి ఇద్దరితోని సహవాసంలోనే ఉండాలి. హల్లెలూయా. ప్రతిదీ చెప్పొద్దు. అందరితో దేవుని ప్రేమను చూపించాలి, కానీ అందరితో పంచుకోవద్దు. ఆలోచనకర్తలు ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని పెంచుకోవడము, పడిపోకుండా కాపాడుకోవడానికి. ఎవరు నిలబడగలరు వాళ్ళతో మాత్రమే, అంతే తప్ప ఇంకా అధికంగా చెప్పినామా, దేవునితో చెప్పినామా,
ఇతరులతో దేవునితో సహవాసం చేసే వాళ్ళతో పెంచుకున్నామా, కథం అయిపోయి. ఇంకా తర్వాత ఏం చేయాలా? భయపడద్దు, ఆయన రెక్కలను ఆశ్రయించాలా. నీతో పాటు నీకు చెప్పిన వాళ్ళు, నువ్వు దేవునితో ఆశ్రయించుకున్న వాళ్ళు, చెప్పిన వాళ్ళు ఇద్దరు రెక్కలను ఆశ్రయించి మొరపెట్టుచుండగా భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త నుంచి నీకు సహాయం దొరకబోతుంది. హల్లెలూయా. యెహోవా వలనే నాకు సహాయం దొరుకుతుంది. ఎప్పుడు ఇదే పరిశుద్ధాత్మను బట్టి నాకు సహాయం దొరకబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నాకు సహాయం దొరకబోతుంది. ఈ మాట నువ్వు ఎప్పుడు, నీకు ఎన్ని వచ్చినా ఈ సంవత్సరం అంతా నువ్వు ఇదే పలకాలి. ఏమీ లేకపోతే ఇదే పలకాలి. ఎందుకంటే ఈ మాట పలికే వాళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళు. కృంగిపోకుండా ఆయన రెక్కల్ని ఆశ్రయించి దేవుడు అంత నీ మీద విరుద్ధమైనరా, భయపడద్దు. విరుద్ధము మధ్యలోనే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమించే ప్రజలంటే అందరికి ఇష్టం ఉండదు. దేవుని ప్రేమించే వాళ్ళకే ఇష్టం ఉంటుంది, అని మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ నోటి మాటలు ఎక్కడికక్కడికే ఉంటాయి, కానీ విస్తారమైన నోటి మాటలు వాళ్ళలో ఉండవు. ఎంత మాట్లాడా అంతవరకే, ఎంతున్నా దేవుని గురించి. కానీ దేవుని ప్రేమించే వారికి దేవుడు ఏమిస్తున్నారు? ఆస్తికర్తలుగా చేయబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నన్ను ఖచ్చితంగా నూతన సంవత్సరంలో నన్ను ఆస్తికర్తలుగా చేయబోతున్నాను. అంటే ఎక్కడి నుంచి అంటే యెహోవా సహాయం నాకు దొరకబోతుంది. మనుషుల సహాయం కాదు, 4 దిక్కుల నుంచి దేవుని సహాయం మనకి దొరకబోతుంది. దేవుడు కృప చూపించబోతున్నాడు. కానీ ప్రతి క్షణము రెక్కల కిందికి రావడం సిద్ధపడుతూ ఉండాలి. రెక్కల కిందికి రావాలి. రెక్కల కిందికి ఆ కోడి పిల్లలు వచ్చినాక భయపడతా కూర్చుంటాయా? ధైర్యంగా వెచ్చగా ఉంటాయా? ధైర్యంగా వెచ్చగా ఉంటాయి. ఎంత వెచ్చగా ఉంటాయో అంత ధైర్యంగా వెచ్చగా ఉంటాయి. ఇప్పుడు మనం కూడా అంతే. ఎలా ఉండాలి? ఆయన రెక్కల కిందకు వచ్చేసిన మనము ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని దుష్టులు చూడాల, మనుషులు కాదు. ఆ ధైర్యాన్ని దుష్టులు చూసిన వాళ్ళకి భయం పుడుతుంది. వీళ్ళేం ఇంత ఉన్నా కూడా దేవుని రెక్కల కిందకి వెళ్ళిపోతున్నారు. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఏమవుతుంది? అపవాదైన సాతాను మనల్ని గర్జించాలని, కావాలని, కుంగిపోవాలని అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావు అంటే ఆయన రెక్కల్ని సంవత్సరం ఎట్లా ఆశ్రయించావో అంతకంటే ఎక్కువగా ఈ రెక్కల్ని ఆశ్రయించు. దేవా, నువ్వు నాకు సహాయము చేయబోతున్నావు. యెహోవా వలనే నాకు సహాయము దొరకబోతుంది. ఇలా సహాయము అన్నప్పుడు దేవుడు నేను ఇది చేస్తా, ఇది చెయ్యను అని ఏమన్నా అక్కడ ఉంది బైబిల్? ఏముంది? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నీకు సహాయం చేస్తాను వాడు కునుకడు నిద్రపోడు. అలాంటి వాడు ఏం చేస్తారు? నీ మీద వచ్చిన ప్రతి నింద చూస్తున్నారా? ప్రతి అవమానం చూస్తున్నారా? ప్రతి అబద్ధాలు నీ మీద వచ్చే చూస్తున్నారా? ప్రతి కష్టం నీకు చూస్తున్నారా? ప్రతి వ్యాధి చూస్తున్నారా? అన్నీ కొనుక్కనే వాడికి నువ్వు మేలుకొని ఉంటే అన్నీ చూస్తావా చూడవా? చూస్తావు. అట్లాంటి గొప్ప దేవుడు, నీ దేవుడు నీ ప్రతి పరిస్థితి చూస్తున్నాడని నమ్మితే చాలు.
ఇజ్రాయేల్ ప్రజలకు ఐగుప్తులో వాళ్ళు బానిసత్వంగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని అన్ని చూసినారు. చూసే వాళ్ళకు విడుదల ఇవ్వాలి, వాళ్ళకు సహాయం చేయాలని వాళ్ళ పట్ల ఎంత పోరాడి ఎంత ప్రయాసపడినా వాళ్ళకు గ్రహించే హృదయం లేకుండా పోయింది. మనం అలా ఉండొద్దు. ఈరోజు నిన్ను నన్ను చూసినారు కాబట్టి మనం జయించినాం. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన చూస్తున్నాడు కాబట్టి అవన్నీ వైపు చూడకుండా భక్తి జీవితం పెరగడానికి దేవుడు నేర్పించినాడు. నేను అదే అన్న, అసలు ఈ అన్ని ఆదివారం, ఈ 25వ సంవత్సరం 2025లో అన్ని ఆదివారంలో దేవుని సన్నిధిలో కనిపించడం ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. ఇది మనదా? కానే కాదు, దేవుడు చూపిన కృప. మందిగానే కాదు, అలాంటి గొప్ప దేవుడు నీ పక్షంగా ఉన్నవాడు. ఏం రాలేదా? బాధలు, కష్టం రాలేదా? వ్యాధులు రాలేదా? అయినను ఆశతో కూర్చున్నావా లేదా దేవుని సన్నిధిలో? అది దేవుడు చూసేది. ఆశ 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 చూస్తారు. ఏదో దైవజనుల కోసం పోవాలా, అన్ని ఆశ చూస్తే మాత్రం దేవుడు అది కూడా చూస్తాడు. నేను కూర్చోవాలా దేవుని మందిరంలో, నేను వాక్కుని వినాలా, నేను ఆరాధించాలా, ఉండేది నాకు ఉపయోగించుకోవాలా దేవుని సన్నిధిని. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ సంవత్సరంలో ఒకటే వాగ్దానం మనం గుర్తుపెట్టుకున్నాం, దేవుని ప్రేమించే ప్రజల్ని దేవుడు ఆస్తికర్తలుగా చేయబోతున్నారు. దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నారు. అడగాల, ఆశీర్వాదం కావాలన్నా మనము అడగాల. ఎందుకు అంటే మనం మొదటిగా ఆస్తికర్తలు అవ్వాలి. కాబట్టి మనం ప్రేమిస్తాం. ఎక్కడ నువ్వు ఒక్కటే పని చేయి, దేవుని ప్రేమించు, ఆయన రెక్కలను ఆశ్రయించు, ఆయన వల్ల నీకు సహాయం దొరుకుతుందని 100% నమ్ము. అలే అంతే, 100% చేయాలా? నమ్ము. నా దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు, నా దేవుడు నాకు సహాయం. అది నీ పరిస్థితి ఎట్లయినా ఉంది, గలిబిలి రాని, 100 మంది 1000 మంది నీ మీదకి రాని, ఎంత రాని, దేవుడు నాకు సహాయం దొరకబోతుంది. దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన గొప్ప దేవుడు. కానీ ఎక్కడ మాత్రమైనా తిరగలేదమ్మా. నేను కాపాడేవాడు ఏం చేస్తున్నాడు? కొనుక్కోకుండా, నిద్రపోకుండా నేను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను, అపాయం నీ వద్దకు రాదు. నీ కుడి పక్కన ఆయన నీడగా ఉండి నేను నడిపించబోతున్నాడు, నీ చేయి పట్టుకొని నడిపించబోతున్నాడు. కానీ ఎక్కడ కానీ ఇప్పుడున్న దానికంటే నీ విశ్వాసం ఇప్పుడు సమస్యల్ని పోనీయకండి.